సందర్భంగా కోవిద సహృదయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే ఆదర్శ మహిళా సేవా అవార్డుల ప్రదానోత్సవ తెలంగాణ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షులు అనూహ్యారెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత విషయంలో మన రాష్ట్రం ఈ దేశానికి ఆదర్శంగా నిలిచిందని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. గతంలో కన్నా ఈ సమాజంలో మహిళల పాత్ర ఇప్పుడు బాగా పెరిగింది. ఖచ్చితంగా ఇంకా బాగా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మహిళలు మేము మాట్లాడలేము, మేము అది చేయలేము, ఇది చేయలేమని ఎవరు కూడా భావించద్దు. ఈరోజు మీకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. మీరు ముందుకు వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క సమాజంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు ఈరోజు మహిళలు ఇంతమంది వేదికను పంచుకుంటున్నారు. ఇవాళ ముగ్గురు వేదిక మీద ఉన్నారు. అట్లానే చాలా మంది ఇవాళ మాకు గవర్నమెంట్ అధికారులు చాలా మంది ఉన్నారు. ఇవాళ మనం చూస్తే వేదిక ముందున్నారు. హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈడీ గారు కానీ, అలానే ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కానీ, అంగన్వాడీకి సంబంధించి కానీ, స్కూల్స్ నడిపించే మాస్టర్లు, టీచర్లు, ఎంతో మంది ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసుకున్నారు. మహిళా శిరోమణులకి అందరికీ కూడా నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. సో మహిళ అనగానే మనకి ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ఎండ్ చేయాలని తెలియదు. ఎందుకంటే అంత పెద్ద సబ్జెక్ట్ మహిళ. అయితే అంటే మనం ఇప్పుడు చాలా మంది మన కృష్ణమూర్తి గారు పెద్దలందరూ మాట్లాడారు. అంటే మహిళకి తొలి దశలో ఒకలా ఉంటే, మీడియం ఆ పీరియడ్ లో ఒకలా ఉంటే, మళ్ళీ ఇప్పుడు మోడర్న్ పీరియడ్ లో కాస్త అవగాహన పెరిగి మహిళలందరికీ కూడా అంటే ఒక రకంగా ఏంటంటే, ఇందాక మన అనూహ్య గారు చెప్పినట్టుగా, ఎంపీ గారు చెప్పినట్టు ప్రతి స్కీమ్ లో కూడా మహిళలు యాడ్ చేయడం వల్ల, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం వల్ల, ఇంకా అనేక ప్రోగ్రెసివ్ యాక్టివిటీస్ వల్ల ఇప్పుడు మళ్ళీ మహిళల స్థానం అన్నది గత దశాబ్ద కాలం చూస్తే మనకి రోజు రోజుకి పెరుగుతూ వస్తా ఉంది. కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కరించుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి నేను ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సార్, ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ చేయొచ్చా మన మహిళల కోసం అని చెప్పేసి మన కృష్ణన్న గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే లాల్ బాషా గారి ద్వారా నేను పంపించడం జరిగింది. దానికి వాళ్ళు ఓకే